ప్రైజ్లా దేవుని నామముకు వందనాలు. మరి భద్రాచల ప్రాంతంలో యేసు ప్రభు గారు నిజంగా ఈరోజు నిలబెట్టడం అంటే ఆయన ఘనతనండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి చెప్పింది చిన్న సాక్ష్యమే, కానీ మేము భద్రాచలం వచ్చినాక మేము చాలా కష్టాలు పడ్డామండి. ఆహారం లేక, సరైన ఇల్లు లేక, చిన్న రూములో పురుగులు మా శరీరాలు దూరి చాలా బాడీ ఇన్ఫెక్షన్ వచ్చేది. హల్లెలూయా, నా చంటి బిడ్డ తీసుకుని వచ్చానండి. హల్లెలూయా, ఆకలైనప్పుడు నీళ్ళకి ప్రార్థన చేసిన రోజులు నాయి. ఎందుకంటే ఇలా దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోవద్దు. ఇలా నిలబడటంటే ఇది దేవుడి సంకల్పన అండి. హల్లెలూయా, నిజంగా దైవజనుడు చెప్పిన వాక్యం నా కోసమే అనుకున్నా. నేను ఒక్కొక్కసారి చాలా రూమ్లో తలుపులు వేసుకొని చిన్న రూమ్ కారుతున్నప్పుడు ఆ రూమ్ ఇంకా ఈ లంబడి కాలేలోనే ఉన్నాను. ఇప్పటికీ ఆ రూమ్ ఉన్నది. ఎందుకంటే ఏడ్చుకుంటూ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసయ్య దగ్గరే ఒక గొప్ప గిఫ్ట్ నాకు ఇచ్చారండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నాకెందుకో దేవుడు బాగా ప్రేరేపణిస్తాడు. నీ మొదటి స్థితిని మర్చిపోతున్నావు అని బాగా ప్రేరేపణ. దైవజనులు ఉన్నారు, నాకంటే పెద్దవారు, నాకంటే జ్ఞానం కలిగిన వారు, నాకంటే చాలా ఉన్నారు. అయినప్పటికైనా ఈ పనికి రాని పాత్రని దేవుడు పనికొచ్చేలాగా చేశాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నిజంగా దేవుడి మేలు ఏది ఇచ్చి రుణం తీర్చుకోలేదు. నిజంగా నా దగ్గర చాలా వస్త్రాలు ఈ భద్రాచలం వచ్చినాక చాలా చాలా కఠినంగా, చాలా ఇబ్బంది. నా బిడ్డని తీసుకుని వచ్చి బాగా ఆకలితుంది. వారం రోజులు అన్నం లేదు, దైవజనుడి పనికి వెళ్ళటం లేదు, ఇంకేమొద్దు, ఏదైనా చచ్చిపోయినా దేవుడి కోసం చచ్చిపోతామని ఇద్దరు మోకాళ్ళు వచ్చినప్పుడు దేవుడు చాలా, నా బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు ఒక స్నేహితురాలు ఎవరు వచ్చేసి ఆ సొరక తెచ్చేసి, నమ్మండి నమ్మకపోండి, ఆ సొరక ఉడకబెట్టేసి నా బిడ్డకి పెట్టి అదే ప్రార్థన చేశాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నేను సిగ్గుపడనండి. ఈరోజు ఈ స్థలంలో నిలబడిన దేవుడి కృపేనండి. ఈరోజు అనేక స్థలాల్లో ఒక తండ్రిగా ఇది మా గొప్పతనం అయితే కాదు, కానీ యేసయ్య కృపేనండి. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులకును, మరి స్టేజీని అలంకరించిన ప్రతి దైవ సేవకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో నేను మీతో మాట్లాడవలసిన మాట ఏంటంటే, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టేసి 2005వ సంవత్సరంలో భద్రాచలం నేను అడుగు పెట్టడం జరిగింది. అంతకుముందు 2003 నుంచి 2004 వరకు సారపాక ప్రాంతంలో దేవుని యొక్క చిన్న మందిరం కట్టి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉండగా, దేవుడు తన వాగ్దానము చేత సర్వమును విడిచిపెట్టి నేను నీకు చూపించిన స్థలమునకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను అభిషేకించి ఆ స్థలమునకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించి ఆశీర్వదిస్తాననేసి దేవుడు తన వాగ్దానం వచ్చేసి ఆ వాగ్దానం చొప్పున అది నన్ను భద్రాచలం నడిపించడము దేవుడు చేసి ఉన్నాడు. అందుని బట్టేసి 2005లోనే భద్రాచలం వచ్చాను. ఆ ప్రాంతంలో మరి ఇదంతా అప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు లేని ఏరియా అంతా శూన్యం. ఆ సమయంలోనే మరి దైవజనులు పాలహారణ గారు, ఆయన నాకు చాలా దగ్గర బంధువు అయినా సరే దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టేసి ఆయన దేవుని యొక్క వాక్యమును అందిస్తూ నన్ను కూడా కొంచెము బలపరిచి ఉన్నాడు ఆయన. అందుని బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచాలి. ఎందుకంటే ఆయన ప్రోత్సాహము కూడా దేవుని యొక్క సేవ. అప్పుడు నేను సువార్త ప్రకటించాలి, ఎలా ప్రకటించాలో కూడా తెలియని సమయంలో అయ్యగారు చిన్న వాక్యము నాకు బోధించి మరి దేవుని యొక్క సువార్త పరిచర్యకు సహకరించాలి. ఇంచుమించు దేవుని వాగ్దానం పొందిన తర్వాత దేవుడు ఒక చిన్న మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నేను నీకు ఇస్తాను, నువ్వు ఏదైతే విడిచిపెడతావో తిరిగి మరలా నేను నీకు ఇస్తానన్నాడు.
ఒక సమయం కూడా పెట్టాడు. ఎందుకంటే నువ్వు భద్రాచలం వెళ్ళిన 3 నెలలకి నేను నీకు ఒక స్థలం ఇస్తున్నాడు. ఇంచుమించు ఈ రోజు రాత్రితో ఆ 3 నెలల సమయం అయిపోతుంది. నేను అనుకున్నాను, అమ్మయ్య కాలం గడిచిపోయింది, ఈ రోజుతో మరలా నా ఇంటికి నేను వెళ్ళిపోవచ్చు, దేవుడు ఇచ్చిన మాట తప్పేశాడు అనుకున్నాను. తెల్లవారి ఒక్కరోజే సమయం ఉంది. ఆ సమయంలో నేను ఈ రాత్రి అనుకున్నాను రేపు వెళ్ళిపోవచ్చు అని. మధ్యాహ్నం 3 గంటలకి ఒక దైవ సేవకుడు వచ్చి మమ్మల్ని దేవుడు అనుకుంటూ, అప్పటికి ఆయన ఎవరు మాకు తెలియదు, మేము ఎవరు ఆయనకి తెలియదు. ఆయన వచ్చి అమ్మ గ్రేస్ రత్నకుమార్ గారు, ఎస్ఆర్ గారు మీరే అంటే వచ్చి మా దగ్గరకు వచ్చి అయ్యో మేము దేవుడు నాతో మాట్లాడాడు, నేను మీకు ఒక స్థలం ఇవ్వబోతున్నానేసి తీసుకొచ్చేసి వారికి ఇక్కడ ఒక 5 సెంట్లు స్థలం ఉంటే 5 సెంట్ల స్థలంలో ఒక పుల్ల తీసుకుని సెంటర్కి ఇలా గీత తీసి ఇచ్చాడు. ఇది మీరు మందిరం కట్టుకుంటారో ఇల్లు కట్టుకుంటారో ఏం కట్టుకుంటారో నాకు సంబంధం లేదు, ఇది నేను మీకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ మాట ప్రకారమే అయ్యగారు ఇచ్చి వెళ్ళి తర్వాత మరలా మా వైపు కూడా చూడలేదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసిన కార్యమని నేను నమ్ముచు ఈ 20 సంవత్సరములకు కూడా దేవుని మహాకృపను బట్టేసి, దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టేసి అనేకమైన ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ అనేకమైన రోగులను దేవుడు మాకిచ్చిన కృపను బట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ప్రతి మంగళవారం జరుగుతున్న స్వస్థారాధనకు మీరందరూ వచ్చిన వాళ్ళే, అలా బాగుపడి ఈరోజు ఇక్కడ నిలబడిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు పాస్టర్ గారికి ఇచ్చిన తన కృపను బట్టేసి అనేకమైన రోగులమైన లేక దురాత్మ శక్తులపైన శక్తినిచ్చి బహుబలముగా పాస్టర్ గారిని వాడుకొనొచ్చు ఈ మందిరం ఇక్కడ నిలబెట్టడం జరిగింది.